చేద్దాం. ప్రతి జిల్లాకి ఈ రోజు 7:30 తర్వాత నేను సార్ మీ జిల్లాకి ఈరోజు పెడదాము. గురూజీ ప్రతిరోజు ఇప్పుడు ఇది ఆన్ చేసిన కిషోర్ అన్న మెసేజ్ పెట్టిండు. నువ్వే మ్యాట్ ఉంచుకుంటా. ఒక్క నిమిషం అండి, సెట్టింగ్ చేసుకున్నాను. ఒక్క నిమిషం ఉండండి, శాంతంగా కూర్చోండి. శాంతంగా కూర్చుందాం. చక్కగా మీ యొక్క మ్యాట్ని సరిగ్గా పెట్టుకొని సరిగ్గా కూర్చుందాం.
అన్నీ ఇది మ్యూట్ లో పడ్డది ఎట్లా తీయాలి కిషోరన్న వినబడట్లేదు, మీరు మ్యూట్ లో ఉన్నారు.
వాయిస్ రావట్లం లేదు, వినబడటం లేదు. అయ్యో వాయిస్ వస్తలేదా? ఇప్పుడు అమర్లేస్ గురూజీ ఏం వాళ్ళ గురూజీ అద్భుతమైనటువంటి యోగ సాధనలో ఓ ఓం భూర్భువస్వః తస్య వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం త్రయంబకమిజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాత్ మృత్యుర్మోక్షీయమామృతాత్. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హే పరమపిత పరమేశ్వర, అద్భుతమైన శక్తిని ప్రసాదించు. సదా ఆత్మ జాగృతి వైపుకి, ఆత్మ ఉద్ధరణ వైపుకి నేను వెళ్ళాలి. అంతర్ముఖం కావాలి, అంతర్బుద్ధిని పెంచాలి. హే పరమపిత పరమేశ్వర, సర్వశక్తిమంతుడవి, సర్వవ్యాపివి, సర్వజ్ఞుడవి, నా జీవన పయనంలో పరమ గురువు మార్గదర్శనం లభించాలి. పరమ గురువు ఆది శౌనికి
దక్షిణామూర్తికి, వేదవ్యాస మహర్షికి, వ్యాసోచ్చిష్టం అద్భుతమైనటువంటి వ్యాసుని ద్వారా లభించినటువంటి జ్ఞానం, పరమ గురువు కరచరణ కృతం వా కాయజం కర్మజం వా శ్రవణనయనజం వా మానసం వా పరాదం విహితమవిహితం వా సర్వమేతాత్ క్షమస్వ. జయ జయ కరుణాబ్దే శ్రీ మహాదేవ శంభో. క్షమించు పరమాత్మ, నా ద్వారా ఒక్క తప్పు కూడా జరగద్దండి. మనస వచస కర్మణ పవిత్రులం కావాలి. గురువు మార్గదర్శనం పతంజలి మహర్షి, స్వామి రామ్దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణ మహారాజ్, యోగ సాధకులందరినీ నమస్కరిద్దాం, చేతులు జోడిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. చక్కగా చేతులు కళ్ళకద్దుకుందామండి. సోదర సోదరమన్నారా, మెల్లగా చేతులు రాయండి, రాపిడి చేయండి. రెండు చేతులు, వేడి చేతులని కళ్ళకద్దుకుందాం, బాగా రాపిడి చేయండి. అద్భుతమైన సాధనలో ముందుకెళ్దాం. సుప్రభాతం. సోదర సోదరమన్నారా, వీడియో ఆన్ చేయండి. మీరు, నేను మిమ్మల్ని గమనిస్తూ ఉంటా కాబట్టి తద్వారా మీకు చాలా గైడ్లైన్స్ అనేది నాకు దొరుకుతుంది. వీడియో ఆన్ చేయండి. చక్కగా మనం అందరం కలిసి అద్భుతమైన సాధన చేద్దాం. ఉదయం సుప్రభాత వేళ సాధన అత్యంత ప్రధానమండి. మంగళకరమైనటువంటి బ్రహ్మ ముహూర్తంలో 3 గంటల నుంచే సాధన ప్రారంభమైనది. ఎవరు లేవని సమయంలో లేవాలి. ఈ సృష్టిలోని ప్రశాంతతని ఆస్వాదించాలి. మనసుని శాంతపరచాలి, అంతఃశక్తిని పెంచాలి. సోదర సోదరమన్నారా, మన జీవితంలో సాధన స్థిరం కావాలి. అద్భుతమైన యోగ సాధన. మీ అందరికీ సూచన, ఈరోజు ఏదైతే సాధన ప్రారంభమైందో రేపటి నుండి అసిస్టెంట్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ కూడా స్టార్ట్ అవుతుందండి. ఈ కోర్స్ కి మెంబర్షిప్ చేసిన వాళ్ళు, అంటే 1100 రూపాయలు ఎవరైతే మెంబర్షిప్ చేస్తారో, ఎందుకంటే పరిస్థితి కూడా అట్లా ఉన్నదంటే మ్యూట్ పెట్టండి. చికితా గౌడ్ గారు మ్యూట్ లో ఉండాలి, నన్ను మ్యూట్ చేపియద్దు. శాంతంగా ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ మీకు ఇస్తాను. కొద్దిసేపు అత్యంత ప్రధానమైన అంశాలు మీరు వినండి. అందరు మీ పేరుని మీరు చాట్ చేయొచ్చు. సోదరమల్లారా, రేపటి నుండి అసిస్టెంట్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ ఉదయం 5:30 నుంచి 6:45 వరకు ఉంటుందండి. సాయంత్రం వివిధ అంశాలపైన ఆయుర్వేదిక్ క్లాసెస్ ఉంటాయి. ఎవరికైతే ఎగ్జామ్ రాయడం మాకు సర్టిఫికేట్ అవసరం లేదన్న వాళ్ళకి ఇది ఉచితం. పతంజలి ఉచితం, అందరు రావచ్చు. ఎవరైతే యోగ మార్గంలో పతంజలి భారస్వాభిమాన్ ట్రస్ట్ నుంచి మీకు అసిస్టెంట్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇవ్వబడుతుంది. 30 రోజుల తర్వాత, 30 రోజుల్లో 2 సార్లు పరీక్ష ఉంటుంది. 30 రోజుల తర్వాత ఆన్లైన్ ఎవ్రీథింగ్ మీకు సర్టిఫికేట్ ద్వారా జరుగుతుంది. తదనంతరం వైవా కూడా ఉంటుంది. అందులో ఫ్యూచర్లో ఆయుష్ నుంచి యోగా ఇన్స్ట్రక్టర్ లెవెల్ 1 ఎగ్జామ్ ఉంటుందండి. అది కూడా ఫ్రీ కోర్స్. అది ఉల్టా మీ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కూడా 500 రూపీస్ పంపించే అవకాశం ఉంటుంది. ఈ అసిస్టెంట్ టీచర్ ట్రైనింగ్ చేసిన వాళ్ళే ఎలిజిబుల్ అవుతారు స్కిల్ డెవలప్మెంట్ లో భాగంగా.
సో ఆ ఎగ్జామ్ కూడా మీరు రాయడానికి ఉపయోగం ఉంటుంది. కాబట్టి కోర్సు సిలబస్ రేపటి నుంచి మనం ప్రారంభిద్దాం. అండ్ 6:45 నుంచి మనం సూర్యనమస్కార సాధనలో వెళ్తాం. ఎవరెవరైతే ఈ అద్భుతమైన దాంట్లో రావదలుచుకున్నారో నేను ఈరోజు మీకు ఆ బ్రోచరు లింక్ నేను పెడతాను. ఆ లింకులో మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఎవరైతే ఎగ్జామ్ రాయాలి ముందుకు వెళ్ళాలి రిజిస్టర్ చేసుకోండి. లేదు నేను నేర్చుకోవాలి రండి, నో ప్రాబ్లం. మెంబర్లకి ఒక అద్భుతమైన అవకాశం ఉంది. పతంజలి లాంటి విశ్వవ్యాప్త సంస్థలో సభ్యత్వం తీసుకొని సేవ చేసే సదవకాశాన్ని ఉపయోగించుకోండి. యోగ సాధనకు అత్యంత ప్రధానం గుర్తుపెట్టుకోండి. ఉదయం లేవడం, మొట్టమొదట పొట్ట శుద్ధి ఉండాలండి. ఈ దేశంలో అతిపెద్ద సమస్య ఏం తెలుసా? పొట్ట శుద్ధి లేకపోవడం. పొట్ట శుద్ధి ఉండాలి. మీరు ప్రశ్నించాలనుకుంటే మీరు హ్యాండ్ చేయండి, అప్పుడు నేను అవకాశం ఇస్తాను. పొట్ట శుద్ధి కావడానికి కోసం ఏం చేయాలి? రాత్రి పడుకునే ముందు త్రిఫలా చూర్ణం తాగండి. త్రిఫల పతంజలిలో కానీ ఏ ఆయుర్వేదిక సంస్థలో కానీ దొరుకుతుంది. ఉసిరికాయ, కానికాయ, కరక్కాయ దాన్ని పౌడర్ చేసుకొని పెట్టుకున్నది ఉంటుంది. జస్ట్ ఒక చెంచా పడుకునే ముందు వేడి నీళ్ళలో వేసుకొని తాగండి. దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్ లేదు, అద్భుతమైన మంచి రిజల్ట్ ఉంటుంది. పడుకునే ముందు కూడా ఒక గ్లాస్ నీళ్ళు తాగండి, వేడి నీళ్ళు. తొందరగా తినండి. రాత్రి మీరు 5 to 7 లోపటే తినేసేయాలి. సాయంత్రం 5 to 7 లోనే భోజనం అయిపోవాలి. నమిలి తినాలి. తిన్న తర్వాత ఒక 2 hours గ్యాప్ ఉండాలి పడుకోవడానికి. దెన్ మీరు పడుకున్నారనుకోండి, పొద్దున్న లేస్తే ఆటోమేటిక్ రావాలి. మళ్ళీ లేవగానే భగవంతుడికి మొక్కండి, మన తల్లిదండ్రులకు మొక్కండి. ఆ తర్వాత వేడి నీళ్ళు చేయండి. ఒక 1 glass బాగా వేడి చేసి పైకి కిందికని ఉఫ్ అని చప్పరిస్తూ తాగాలి. నిలబడి తాగద్దు. ఇలా కూర్చొని వీరాసనిది చప్పరిస్తూ తాగాలి. అర్థమైందా అండి? నీళ్లు తాగడం పొద్దున్న లేవగానే అతిపెద్ద అంశం అండి. అది కూడా ముఖం కడుక్కోకుండా లాలాజలం వెళ్ళాలి. రాత్రే బ్రష్ చేసుకోవాలి. పొద్దున ఫస్ట్ వితౌట్ ముఖం కడుక్కోకుండా మీ నీళ్లు తాగడం ద్వారా మనకు కావాల్సిన మెడిసిన్ లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత కొద్దిగా మీరు తాడాసన చేసి ఇట్లా తాడాసన చేస్తారు. నేను చెప్తాను ఈరోజు. ఆటోమేటిక్ గా ఇక్కడ బాగా ప్రెషర్ చేసుకుంటే పొట్ట శుద్ధి అయితే లోపలికి వెళ్ళాలి. పొట్ట శుద్ధి చేసుకోవాలి. యోగా చేయాలంటే పొట్ట శుద్ధి కావాలి. ఇది మొదటి సూత్రం. రెండవ సూత్రం, ఫ్లెక్సిబుల్ డ్రెస్ లో ఉండాలి. అందరం కంఫర్ట్ డ్రెస్ వేసుకోండి. అర్థమైందా? ట్రాక్ వేసుకోండి, కంఫర్ట్ డ్రెస్ వేసుకోండి. ప్యాంట్ ఉండాలి కంపల్సరీ, గుర్తుపెట్టుకోండి. షార్ట్లు రావద్దు, ఎందుకంటే ఆన్లైన్ లో అందరూ వస్తారు కాబట్టి డిస్కంఫర్టబుల్ ఉండదు. అండ్ కంఫర్ట్ డ్రెస్ వేసుకోండి. లంగోటి ధరించండి. అక్క వాళ్ళు కూడా కంఫర్ట్ డ్రెస్ వేసుకోండి. దెన్ మూడవది మ్యాట్ వేసుకోండి. కింద తప్పనిసరిగా మ్యాట్ వేసుకోండి. ఓకేనా అండి? సో ఈ విధంగా కొన్ని ముఖ్యమైన సూత్రాలతో మనం ప్రారంభిద్దాం. ఈరోజు కొద్దిగా మనం యోగా సాధనలో భాగంగా మళ్ళీ ఒకసారి సూక్ష్మ వ్యాయామం చేద్దాం. సూక్ష్మ వ్యాయామము అత్యంత ప్రధానం అండి. ఇట్ లుక్స్ చాలా సింపుల్, కానీ మంచి రిజల్ట్ ఇస్తుందండి. శరీరంలోని అన్ని జాయింట్స్ ని కలపాలి. ఫండమెంటల్ ఇది. కాలు చాపండి. ఇలా కూర్చొని మనం కాలు చాపి మీ కెమెరా కరెక్ట్ సెట్ చేసుకోండి. సునీత గారు, నరేందర్ గారు, నందిని గారు వీడియో ఆన్ చేయండి. చికిత గారు చక్కగా శ్వాస తీసుకుందాం. మడమ గమనించండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చక్కగా సూక్ష్మ వ్యాయామం. శరీరంలోని ప్రతి అవయవాన్ని కదపాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చక్కగా కలపండి. ముందుకు వెనక్కి. అద్భుతం అండి. మడమని ముందుకు వెనక్కడండి. మెల్లగా రొటేషన్ చేయండి. గుండ్రగా తిప్పండి. గాయగాయ చేయకండి. శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మడమ తిప్పండి. వ్యతిరేక దిశలో కూడా గుండ్రంగా మడమ తిప్పండి. శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి. బాగా బడియా. ఫ్లెక్సిబుల్ కావాలి. మన కీళ్ళల్లోని వాతం వెళ్ళిపోవాలి. వాయు ప్రకోపాన్ని తగ్గియాలి. కాలు దూరం పెట్టండి. రాత్రి పడుకున్న తర్వాత శరీరం అంతా చల్లబడి
వాయు ప్రకోపం పెరుగుతుందండి. టాక్సైడ్స్ అంటారు ఇంగ్లీష్ లో. టాక్సైడ్స్ పెరుగుతాయి. టాక్సైడ్స్ ని మనం ఏం చేయాలి? తీసేయాలి, కదపాలి. బాడీ ఫ్లెక్సిబుల్ కావాలి. బాగా పడి కొద్దిగా ఇటు అటు ఊపండి. నన్ను గమనిస్తూ చేయండి. మీ వీడియో ఆన్ చేయండి. నరేంద్ర గారు, చికిత గారు, చాలా మందికి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. రేపటి నుంచి అసిస్టెంట్ టీచర్ ట్రైనింగ్ ఆరంభం అవుతుంది. యాక్చువల్ మన తెలంగాణలో 2500 పెట్టారు. కోవిడ్ కారణంగా నేనే ఓన్లీ మెంబర్షిప్ అమౌంటే ఉండాలి అని చెప్పాను. 1100 పెట్టాం. ముందుకు రండి. అద్భుతమైన అవకాశాన్ని సదుపయోగం చేసుకోండి. గుండ్రగా రొటేషన్ చేద్దాం. బ్రీత్ అవుట్. శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. ఏం చేయాలి? కాలు దూరం పెట్టి మడమ తిప్పుతున్నాం గుండ్రంగా. అపసవ్య దిశ. బ్రీత్ అవుట్. మనసు పెట్టి చేయండి. బ్రీత్ అవుట్. అపసవ్య దిశలో కూడా 2 కాళ్ళ దగ్గర తీసుకోండి. ఇక్కడ ఎక్సర్సైజ్ ఇవ్వండి. రోజు గుర్తుపెట్టుకోండి. రాత్రి పడుకునే ముందు మోకాల నుంచి అరికాల వరకు నూనె పెట్టాలి. తేజస్ నూనె దొరుకుతుంది. తేజస్ పతంజలిలో, లేదా పీడాంతక్, లేదా ఈ మసాజ్ నూనె దొరుకుతుందండి. పతంజలిలో తేజస్ నూనె చాలా బాగుంది. ఏం చేయాలి? 2 కాళ్ళు నూనె వేయండి. మోకాళ్ళ నుంచి బాగా రాయండి. రోజు అరికాళ్ళ వరకు రాయాలి నూనె పెట్టి. అర్థమైందా? పిక్కలు ఉంది కదా, ఇలా పెట్టండి. కాలు ఇలా పెట్టి చేతులు ఇలా పట్టుకోవాలి. ఇంటర్లాక్ చేయాలి. ఇంటర్లాక్ చేసి బొటన వేలుతోటి ప్రెషర్ ఇవ్వండి. పిక్కల్ని నొక్కండి. మీ పిక్కల్ని మీరే నొక్కోవాలి బొటన వేలుతోటి. అర్థమైందా? ఎలా పెట్టండి? చేతులు ఇలా పెట్టాను. బొటన వేలుతోటి బాగా పిక్కల్ని నొక్కుతున్నది చూడండి. ఇటువైపు బాగా పిక్కల్ని నొక్కండి. ఎప్పుడు? రాత్రి పడుకునే ముందు నూనె పెట్టాలి. ఫస్ట్ నూనె పెట్టాలి. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నూనె పెట్టాలి. నిద్ర బాగా వస్తుంది. పిక్కల్ని బాగా నొక్కండి. చేసి చూడండి మీకు ఎంత అద్భుతం ఉంటుందో. పొద్దున మోషన్ సాఫ్ అయిపోతుంది. ఈ పిక్కలు నొక్కడం వల్ల రిలాక్స్ అవుతుంది. చాలా చాలా రిలాక్స్ అవుతుందండి. అర్థమైందా? 2 వైపులా రోజు పిక్కలు నొక్కోవాలి. మన పిక్కల్ని మనమే. అర్థమైందా? చాలా రిలాక్స్ అవుతారండి మీరు. రాత్రి పడుకునే ముందు చేయండి. బాగా బొటన వేలు కదా, 2 బొటన వేలుతో నొక్కండి. ఇలా ఎంత రిలాక్స్ అవుతుంది చూడండి. చేతులు వెనుక పెట్టండి. రోజు రాత్రి చేయాలి. నిద్ర కూడా బాగా పడుతుంది. ఏకం. కుడి కాలు దగ్గర తీసుకోండి. శ్వాస తీసుకోండి. ప్రీతి. ద్వి. చేతులు వెనుక పెట్టాలి దండాసనంలో. 3 4 5 6 7 8 9 10. పైనుంచి 11 12 13 14 15 16. కాలు పైకి లేపండి. ఇలా కాలు పైకి లేపి గుండ్రగా తిప్పండి. మడమ తిప్పాలి. శ్వాస తీసుకోవాలి. బ్రీత్ అవుట్. మెల్లగా తిప్పాలి. రామకృష్ణరాజు గారు, మీరు మైండ్ పెట్టండి. ఇక్కడ మడమ మీద మైండ్, మనసు పెట్టండి. మెల్లగా మడమ మీద మనసు పెడితే మీ స్పీడ్ తగ్గిపోతుంది. ధ్యానంతో చేయాలి. శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. మెల్లగా మోకాళ్ళ మీద, మడమ మీద, జాయింట్ మీద ధ్యానం చేస్తూ చేయండి. పైకి వచ్చినప్పుడు శ్వాస తీసుకోండి. కిందకి వచ్చినప్పుడు శ్వాస విడవండి. బ్రీత్ అవుట్. అద్భుతమైన టెక్నిక్ అండి. మెల్లగా కాలు పైన పెట్టండి. కాలు పైన పెట్టి అరికాలు రాయండి. చక్కగా అరికాలు రాయాలి. అద్భుతమైన రాపిడి చేయండి. 2 వైపులా రోజు రాయాలి. మన అరికాలను మనం రాయాలి. యాక్యుప్రెషర్ ఇది. శరీరంలో టెంపరేచర్ పెంచడం. ఎంత టెంపరేచర్ ఉండాలో అంత టెంపరేచర్ ఎప్పుడు ఉండాలి. 2 వైపులా రాయండి. అర్థమైందా? పైనుంచి కిందకి యాక్యుప్రెషర్ స్టిక్కర్ ఉంటుంది. యాక్చువల్లీ కనీసం చేతులతోటి 2 వైపులా నొక్కండి. పైనుంచి కిందకి ఏం చేయాలి? పాయింట్స్ నొక్కాలి. ఇలా హాయిగా నొక్కాలి. అన్ని ఇంటర్నల్ ఆర్గాన్స్ ని యాక్టివేట్ చేయడం. కింద నుంచి పైకి పోవద్దు, పై నుంచి కిందకి నొక్కండి. बहुत ही बढ़िया. Slowly rotation. Breathe in, breathe out. మడమ తిప్పాలి. Again, please rotate your ankle. Breathe in when you are upward. Breathe out when you are downward. Breathe in, breathe out. శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. Opposite direction. Breathe in, breathe out. Breathe in,
బ్రీత్ అవుట్. వెరీ గుడ్. చేతుల వేలు పట్టుకోండి. ఇలా క్వశ్చన్ ఇవ్వండి. బ్రీత్ ఇన్, శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చూడండి ఎంత రిలాక్స్ అయితే. అదర్ సైడ్ చేతులు వెనుక పెట్టండి. కుడి కాలు ఏకం ద్వి త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ. పైనుంచి ఏకాదశ ద్వాదశ త్రయోదశ చతుర్దశ. కాలు పైకి లేపండి, గుండ్రగా తిప్పండి. బ్రీత్ ఇన్, శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. బ్రీత్ అవుట్, మడమ మీద కాన్సంట్రేషన్ చేస్తూ. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వాత ప్రకోపం తగ్గాలి, అంతఃశక్తి పెరగాలి, అన్ని ఇంద్రియాలు ప్రకృతి సహకరించాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వ్యతిరేక దిశలో గుండ్రగా తిప్పండి, శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. అద్భుతమైన సాధన మన జీవనంలో ఒక భాగం కావాలి. కాలు పైన పెడదాం, అరికాలు రాద్దాం, రెండు వైపులా రాయాలి. బాగా రాపిడి చేయండి, వేడి పుట్టియండి. మీరు వీడియో ఆన్ చేసి కూర్చోవాలి. నందిని గారు, నరేందర్ గారు, హరి గారు, చికిత గారు వీడియో ఆన్ చేసి నన్ను ఫాలో కండి. రెండు వైపులా రాయండి. అద్భుతమైన పైనుంచి కిందకి పాయింట్స్ నొక్కండి. ఈ విధంగా పైనుంచి కిందకి పాయింట్స్ నొక్కాలి. సాధనలో ముందుకు రండి. మెల్లిగా రొటేషన్, మడవ తిప్పండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. వ్యతిరేక దిశలో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మనసు పెట్టాలి. నేను కాలు వేలు పెట్టుకోండి, ప్రెషర్ ఇవ్వండి. కిందకి ప్రెషర్ ఇస్తూ శ్వాస తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేస్తూ కంప్లీట్ బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. కొద్దిగా కుడి కాలు తీసుకొని ఇలా చిన్నపిల్లలు ఎట్లా పట్టుకుంటారు, చేతులతో ఇలా పట్టుకోవాలి. ఎత్తుకుంటే కదా పిల్లలు ఎత్తుకున్నట్టు. శిశుపాలాసన్, శిశువుని అమ్మలాగా పాలించాలి. అమ్మ గుణం కావాలి, ప్రేమ గుణం, దయాగుణం, కరుణ. తన పిల్లల్ని చూసుకునేటువంటి అద్భుతమైన మనస్తత్వం. హాయిగా తిప్పండి, శ్వాస తీసుకోండి, శ్వాస వినండి. మాతృదేవో భవ. అద్భుతమైన అమ్మని దైవంగా భావించే ఈ దేశం. స్మరిద్దాం. శాంతంగా చేయండి. శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి. చక్కగా ఉయ్యాల ఊపండి. హాయిగా జాయింట్, హిప్ జాయింట్ పెయిన్ వెళ్ళిపోవాలండి. షియాటిక్ పెయిన్ రాదండి. అద్భుతంగా స్వాదిష్టాన చక్రం దగ్గర మనం యాక్టివేట్ చేస్తున్నాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. శిశుపాలాసన్ రోజు చేయాలి. చూస్తే సింపుల్ ఉందండి, అద్భుతమైన రిజల్ట్ చూస్తారు మీరు. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఆల్మోస్ట్ చాలా మందికి సమస్యలు ఉన్నాయి. రాదండి, షియాటిక్ పెయిన్ రాదండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. రిలాక్స్. అదర్ సైడ్. ఏం చేయాలి? ఇలా చక్కగా కుడి వైపు కూడా, ఎడమ వైపు కూడా బాగా తిప్పండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి. శిశుపాలాసనం. పిల్లోని హాయిగా ఎత్తుకోవాలి, కష్టం కావద్దు. లాలి పాట పాడాలి. లాలిజో లాలిజో హే రామచంద్ర. హాయిగా పడుకో. అద్భుతంగా ప్రశాంతంగా రోజు శాంతాన్ని ఆస్వాదించండి. సాధనలో ముందుకెళ్ళాలండి. హాయిగా మనసు పెట్టండి. ధ్యానం కావాలంటే నేరుగా కాదు, శరీరాన్ని మీ నియంత్రణలో తెచ్చుకోవాలి. బాగా ఫ్యాట్ నుంచి రోగగ్రస్తులైతే
ధ్యానం ఎక్కడి నుంచి అవుతుందండి? ధ్యానం రాదు. రోగమే అతిపెద్ద ఆటంకం. శరీరాన్ని నియంత్రణలో తేండి. మానసిక రోగం కూడా అతిపెద్ద సమస్య. మనస్సును నియంత్రణలో తేండి. శాంతం అవ్వండి. ధ్యానము, ధారణ, ధ్యానము అటువైపు వెళ్ళాలి. రిలాక్స్. ఎంత అద్భుతంగా అండి. చేతులు వెనుక పెట్టండి. భూనమనాసన్. మెల్లగా ఎడం వైపు తిరుగుదాం. శ్వాస విడుస్తూ తలని భూమికి తాకియండి. మృదు తాకాలి. Breathe in center. Breathe out other side. Breathe in center. Breathe out other side. నడుము తిప్పి మృదు తాకియండి. Breathe out చేయండి. Breathe in other side. Breathe out. Breathe in. Bhunamanasana. Breathe out. Breathe in. Breathe out. హాయి ఉంటుందండి. నడుము ట్విస్ట్ అవుతుంది. రోజు చేయాలండి. కాలు దూరం పెట్టండి. కొద్దిగా కాలు దూరం పెట్టి కటి సౌందర్యాసనం. కటి అంటే నడుము. నడుముకు మంచి షేప్ ఇవ్వాలి. దీన్ని స్థిత కోణాసనం కూడా అంటారు. అర్థమైంది? ఆ స్థిత కోణాసనం, కటి సౌందర్యాసనం. కాలు దూరం పెట్టండి. కుడి చేతిని ఎడమ కాలు. అర్థమైందా? ఇలా యాంగిల్ రావాలి. శ్వాస తీసుకోవాలి. బ్రీతింగ్ చేయాలి. బ్రీతింగ్ వితౌట్ 3 ఎక్కువ చేయాలి. చత్వాలి. 20, 30 చేయాలి. పంచ 100 చేయొచ్చు. షట్ 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 द्वाविंशति त्रयोविंशति चतुर्विंशति पंचविंशति षट्विंशति सप्तविंशति अष्टाविंशति एकोनत्रिंशत् त्रिंशत्. ఎంత అద్భుతం అంటే అద్భుతం అండి. ఇది ఫ్యాట్ పెరగలేదు పొట్ట దగ్గర. సరే పక్కలలో ఫ్యాట్ పెరగద్దు. రోజు చేయాలండి. సోదరమణులారా, కటి సౌందర్యాసన్, స్థిత కోణాసన్. చిన్న చిన్న విషయాలే లాభం ఇస్తాయండి. అది పెద్ద చేయాలి. చిన్న చిన్నవి. ఎడమకాలు చాపండి. ఎడమకాలు చాపండి. కుడికాలు పట్టు పెట్టండి. ఏకపాద పతంగాసన్. చేతులు ఇలా వేళ్ళ దగ్గర పట్టుకోవాలి. వెన్నెముక నిటారించాలి. ఎడమకాలు స్ట్రైట్ ఉండాలి. చేతులు వేళ్ళ దగ్గర పెట్టాలి. సింగిల్ బటర్ఫ్లై. చక్కగా కుడికాలు సీతాకోక చిలుకలా ఉంటాం. సింగిల్ బటర్ఫ్లై, ఏకపాద పతంగాసన్. అద్భుతమండి. క్లోజ్ యువర్ ఐస్. మీ మూలాన్ని మీరండి. బుధమును మూసి మనసు పెట్టి అద్భుతంగా ఊపండి. అంతఃశక్తి పెరగాలి. శ్వాస తీసుకుంటుంది. శ్వాస విడవండి. శరీరం ఫ్లెక్సిబుల్ కావాలండి. మీకు సహకరించాలి. ఈ శరీరమే ఒక దేవాలయం. ఈ దేవాలయాన్ని పవిత్రంగా చూసుకోవాలి. శుద్ధి చేయాలి. చేతులు పైకెత్తండి. మెల్లగా జాను శిరాసన్. నడుము నొప్పి ఎక్కువ ఉన్న వాళ్ళు, బాగా స్పైన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ముందుకు వంచలేరు. ఎంత వస్తే అంతే చేయాలి. బ్రీత్ అవుట్. ముందుకు వస్తూ ఎంత సాధ్యమో అంతే చేయండి. ఎక్కువ బలవంతం చేయకండి. చేయగలిగిన వాళ్ళు మెల్లగా ఏం చేయాలి? తలని మోకాల కానియాలి. శ్వాస విడవాలి. పొట్ట లోపల కనుక్కోవాలి. బ్రీత్ అవుట్. చక్కగా ఆపాలి. 5 4 3 2 1 0 అప్. చేయలేకపోతే ఏం చేయాలి? ఎవరైతే హెల్తీ ఉంటే, స్పైన్ ప్రాబ్లం లేదు, నడుము నొప్పి లేదు, కొద్దిగా బెండ్ చేయండి. ఏకం ద్వి త్రీని చత్వారి. రొట్టె చేయాలి. రొట్టె చపాతి. పంచ షట్ సప్త అష్ట. రొట్టె చేయాలి. అర్థమైందా? శ్వాస తీసుకుంటే ఏకా, శ్వాస విడుస్తూ కమ్ డౌన్. కనుకోండి. వితౌట్ చేయండి. తన మోకాల కానియండి. 5 4 3 2 1 0 0 0 0 0 అప్. శాంతము అండి. రిలాక్స్.
కొన్ని సెకండ్లు ఆపాలి. ఆసనం అంటే ఏంటి? శరీరాన్ని ఒక పద్ధతిలో పెట్టడం, ఒక క్రమశిక్షణలో పెట్టడం, ఒక స్థితిలో తీసుకురావడం. పోస్చర్ అంటే మనం అక్కడ శ్వాస ధ్యానం సరిగ్గా రావాలి. ఓన్లీ పోస్చర్ సరిపోదు, పోస్చర్ తో పాటు శ్వాస, శ్వాసతో పాటు ధ్యానం. ఎక్కడ ధ్యానం చేయాలి తెలవాలి. అదర్ సైడ్ కుడి కాలు, దాని స్థితి శ్వాస ధ్యానం ఉంటుంది. మూడు రావాలి చక్కగా. సింగిల్ బటర్ఫ్లై. రితికా బహెన్ వీడియో ఆన్ చేయండి, చక్కగా పెట్టుకోండి, చేయండి. వీడియో మూసి చేసేవాళ్ళు నో, వీడియో ఆన్ చేసి కూర్చోవాలి. రెండు వైపులో ఊపండి, శ్వాస తీసుకోండి, శ్వాస వదలండి. సింగిల్ బటర్ఫ్లై. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. అంతఃశక్తి పెరగాలి. క్లోజ్ యువర్ యానస్. మూలాన్ని తీయండి, మనసు పెట్టండి శాంతంగా. అక్క వాళ్ళకైతే వరం గుర్తుపెట్టుకోండి, వరం ఇది అద్భుతంగా ఉపయోగపడాలి. మెల్లగా కుడి చేతికి పైకి లేపండి. నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఎక్కువ వంచకండి ముందుకి, గుర్తుపెట్టుకోండి. ముందుకు వంచలేకపోతే ఇంటి రాండి, సార్ ఇక్కడికే వితౌట్ చేయండి, ప్రయత్నం చేయండి. ఎంత సాధ్యమో అంత చేయగలిగిన వాళ్ళు మెల్లగా పొట్ట లోపలికి కనుక్కోవాలి, శ్వాస విడవాలి, తలని మోకాల కానియాలి, వితౌట్ చేయాలి. జాను శిరాసన్. 5 4 3 2 1 0 0 0. చూస్తే సింపుల్ ఉందండి. తీవ్ర సమస్యలు పోతాయి. అక్క వాళ్ళ లేడీస్ ప్రాబ్లం కూడా పోతుందండి. పిల్లలైతే పొడవు పెరుగుతారండి. స్టమక్ సమస్యలు పోతాయండి. వితౌట్ చేయండి, వితౌట్. డైజెషన్ పవర్ పెరుగుతుంది. కమ్ డౌన్. డయాబెటీస్ ప్రాబ్లం పోతుందండి. అద్భుతమైంది. జాను శిరాసన్. చేయలేకపోతే రొట్టె చేయండి. రొట్టె చేసి మెల్లగా శరీరాన్ని వంచాలి. మన నియంత్రణలో తీసుకోవాలి. డాక్టర్ దగ్గర పోతు, మనం డాక్టర్ కంట్రోల్లో పోదు. డిపెండెంట్ కాకండి, ఇండిపెండెంట్ కండి. మీ బాడీ మీది, మందిది కాదు. కిరాయికి వెళ్ళే డాక్టర్కి ఇవ్వలే. మన శరీరం మన నియంత్రణలో ఉండాలి. కమ్ డౌన్. बहुत ही बढ़िया बेटा. अब రిలాక్స్. రెండు కాళ్ళు జాపండి, రెండు కాళ్ళు జాపాలి. చేతులు పైకెత్తుతూ పశ్చిమోత్తనాసన్. అత్యంత ప్రధానమైంది. నడుము నొప్పి ఉన్న వాళ్ళు ఎంత వస్తే అంతే చేయండి, ఎక్కువ వంచకండి. బ్రీత్ అవుట్. బటన్ వేలు పట్టుకోండి, బటన్ వేలు పట్టుకొని బ్రీత్ అవుట్ చేస్తూ తలని మోకాలు కానియండి. కంప్లీట్ పొట్ట లోపల కనుక్కోవాలి, శ్వాస విడవాలి, తలని మోకాల కానియాలి. 5 4 3 2 1 0 0 0 0. అప్. చేతులు పైకెత్తండి, శ్వాస తీసుకోండి, కంఠాన్ని గమనించండి. మెల్లగా బ్రీత్ అవుట్ చేయండి. ముందుకు వస్తూ బటన్ వేలు పట్టుకోండి, తలని మోకాల కానియండి. కంప్లీట్ బ్రీత్ అవుట్. అప్. కొద్దిగా ముందుకు రండి. మెల్లగా వెనుకకు పడుకోవాలి. శక్తి పాదాసనం. ఏం చేయాలి? తాడాసన లాగా చేతులు సాగదీయండి, శరీరాన్ని సాగదీయండి. కాలు ఒక వైపు, చేతులు ఒక వైపు. స్ట్రెచింగ్. ప్రీతి. గెటప్. పైకి లేవాలి. పైకి లేసి బటన్ వేలు పట్టుకోండి, తలని మోకాలు కానియండి. శక్తి పాదాసన్. బ్రీత్ అవుట్. అగైన్ గో బ్యాక్. స్లోలీ. వెన్నెముక కష్టం కావద్దు. వెన్నెముక కష్టం కాకుండా జాగ్రత్తగా పడుకోవాలి. స్ట్రెచ్ చేయాలి శరీరాన్ని. బ్రీతింగ్, స్ట్రెచింగ్. గెటప్. పైకి లేవండి. పైకి లేచి బటన్ వేలు పట్టుకొని గాలి విడిచి పొట్ట లోపలికి అనుకొని తలని మోకాల కానియాలి. క్లోజ్ యువర్ హ్యాండ్స్. 5 4 3 2 1. అప్. సోదరమన్నారా, ముందుకు వచ్చాక కొద్దిగా వెన్నెముక కష్టమైంది. కౌంటర్ ఆసన్. వెన్నెముకలు సరి చేసుకోవాలి. అర్థమైందా? వెన్నెముకలు సరి చేసుకోవడానికి చేతులు వెనుక పెట్టండి. తప్పనిసరిగా కౌంటర్ ఆసన్ చేయాలి. పూర్వోత్తరాసన్. చేతుల మీద బరువేసి, కాళ్ళ మీద బరువేసి శరీరాన్ని పైకి లేపండి. బ్రీతింగ్. అద్భుతమైందండి. పూర్వోత్తరాసన్. పశ్చిమోత్తరాసనం తర్వాత తప్పనిసరిగా చేయాలి. కమ్ డౌన్. వన్స్ అగైన్ శ్వాస తీసుకుంటూ అప్.
बहुत ही बढ़िया आसन, पूर्वोत्तर आसन। नाम సోదర సోదరమల్లారా, కాలు జాపండి, కాలు జాపి కొద్దిగా రుపుదామా, చక్కిప్పిస్తున్నా. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, రుప్పండి. మోచేతులు బెండ్ కావద్దు. బ్రీత్ అవుట్, మోచేతులు స్ట్రేట్ ఉండాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. చక్కగా మోచేతులు స్ట్రేట్ ఉంచి బ్రీత్ అవుట్ చేయండి. శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. బ్రీత్ ఇన్ చేయండి, బ్రీత్ అవుట్ చేయండి. రోజు రుబ్బాలి. పొట్టను సరిగ్గా పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, డైజెషన్ బాగా కావాలి. ఆహారం పైన నియంత్రణ రావాలి. అందుకోసమే బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఏం తినాలి, ఏం తినద్దు తెలవాలి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. పవిత్రంగా భావించి భోజనం చేయాలి. సమయానికి చేయాలి. టైంకి భోజనం చేయడం, సరి అయిన ఆహారం తీసుకోవడం, పౌష్టిక ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, ప్రాణాయామం చేసి ప్రాణశక్తిని పెంచడం, ధ్యానంతో మనసును శాంతపరచడం. అపోజిట్ లో కూడా రెండు వైపు తిప్పండి. రోజు పాడి బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. అద్భుతమైన సాధన. సోదర సోదరమన్నారా, రిలాక్స్. రోజు కొద్దిసేపు చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో రుబ్బాలండి. చక్కిప్పిస్తున్నా, చాలా ఇంపార్టెంట్. బటర్ఫ్లై రెండు కాళ్ళ దగ్గర తీసుకోండి. క్లోజ్ రాలాస్, వెన్నముక నిటాలు ఉంచండి. శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శాంతంగా చేయండి. అద్భుతమైన సాధన. సోదరులారా, సోదరీమణులారా, జీవితంలో ఎదగాలనే ఆకలి, జిజ్ఞాస, తత్పరత మనలో రావాలి. ఆధ్యాత్మికమైన ఎదుగుదల మనం చేయాలి. సాధన మన జీవితంలో ఒక భాగం కావాలి. ఎంత సంపాదించినా చూడండి, కరోనా అని చెప్పింది, ఒక్క క్షణం చాలు. సుధా అర్థమైందా? ప్రకృతిలో సర్దుకొని ఆత్మ సాధన చేయాలి. అద్భుతమైన సాధనలో ముందుకెళ్ళాలి. రోజు బటర్ఫ్లై చేయండి. ములాన్ని తీయండి. ఓం అనండి, ఓం అనండి. రిలాక్స్. సోదర సోదరులారా, సిద్ధాసనంలో రండి. అద్భుతమైంది. ఫ్లెక్సిబుల్ అవుతామండి. ఇక్కడ దాకా ఫ్లెక్సిబుల్ అయిపోయారు. కొద్దిగా హ్యాండ్స్ చేద్దామండి. చేతులు చేయండి. సూక్ష్మ వ్యాయామం. యోగ ఋషి పరమ పూజ్య స్వామి రామ్దేవ్ బాబా గారు అద్భుతమైన ప్రయత్నం, తపం. ఈరోజు గ్రామ గ్రామాన యోగ సాధన బయలుదేరింది. అర్బన్ నుంచి విలేజ్ వరకు, ప్రతి ఇంటి వరకు గర్గర్ యోగా, గర్గర్ సూర్య నమస్కారం. వేలని ముందుకు వెనక్కి. బాగా బడియా. ఈ విధంగా మంచిగా వేలని చేయాలి. పెయింట్ చేయండి. పెయింట్, మణికట్టు ఎక్సర్సైజ్. పెయింట్, పెయింటింగ్, సైడ్ పెయింటింగ్, ముందుకు పెయింటింగ్. బాగా బడియా. పిడికిలు బిగించండి. బటన్ వేలు లోపల పెట్టి పిడికిలు బిగించాలి. కీప్ ఇట్ యువర్ థంబ్ ఫింగర్ ఇన్సైడ్. బటన్ వేలు లోపల ఉండాలి. స్లో చేయాలి. బ్రీత్ ఇన్. కాన్సంట్రేట్ ఆన్ డిస్క్. బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్. స్లోగా తిప్పండి. రిస్ట్ రొటేషన్, మణికట్టు తిప్పాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. శ్వాస తీసుకోవాలి, శ్వాస విడవాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. వ్యతిరేక దిశలో కూడా సరిగ్గా నేర్చుకోవాలండి. ఎంత నేర్చుకున్నామో సరిగ్గా నేర్చుకోవాలి. మళ్ళీ మళ్ళీ మనం చేయగలగాలి. 10 మందికి నేర్పియగలగాలి. పరమ పూజ్య స్వామిజీ ఏం చెప్తున్నాడు?
మనము నేర్చుకోవాలి, వేరే వాళ్ళకు 10 మందికి నేర్పియాలి. అపోజిట్ డైరెక్షన్ లో కూడా చేయండి. సవ్య దిశలో అపసవ్య దిశలో రొటేషన్ రోజు చేయాలి. షోల్డర్ ఎక్సర్సైజ్, అది షోల్డర్ ఎక్సర్సైజ్. ఏకం ద్వి త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ. అదర్ సైడ్. ఏకం ద్వి త్రీణి చత్వారి పంచ షట్ సప్త అష్ట నవ దశ. చక్కగా కూర్చోండి. మీరు వీడియో సరిగ్గా పెట్టుకోండి మిత్రమా. రండి ఈ సాధనకి. వీడియో ఆన్ చేయండి. శ్వాస తీసుకోండి పైకి, చెవుల దగ్గర కావాలి. వితౌట్ బ్రీతింగ్, వితౌట్ బ్రీతింగ్. షోల్డర్ రొటేషన్ చేయండి, నేర్చుకోండి. హాస్పిటల్లో పోయాలంటే ఒక్క దెబ్బకు 1000, మరో దెబ్బకు 50,000. ఆపరేషన్ అయిందంటే 1,00,000, ఇంకొక ఆపరేషన్ అయిందంటే 10 లక్షలు. లాక్కుంటున్నారు మన పైసల్ని. అర్థమైందా? ఏ పాపమో తెలియదు కానీ డాక్టర్లే వైద్యో నారాయణో హరి ఉల్టైపోయింది. నారాయణుడు కాదు ఇప్పుడు, యమధర్మరాజు. హాస్పిటల్స్ యమకూపాలు ఇప్పుడు. క్షమించండి నేను అంటున్నా అని. దయచేసి హాస్పిటల్ పడద్దంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. రోగం రాకముందే మీ శరీరాన్ని నియంత్రణలో తెచ్చుకోండి. యోగ సాధన మన పెద్దలు ఇచ్చిన వరం. ఋషులు మునులు పూర్వీకులు మనకు అందించిన వరం. అవునా? చేతి పైకెత్తండి. బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్, బ్రీతింగ్, బ్రీత్ అవుట్. అద్భుతమైన వరాన్ని ఆస్వాదించండి. ఏది మలిచిన సాధన మరవద్దు. హెడ్ ఎక్సర్సైజ్. స్లోలీ కమ్ డౌన్ వితౌట్. మెల్లగా చేయాలి హెడ్ ఎక్సర్సైజ్. అర్థమైందా? డిస్క్ కు లింక్ ఉంటుంది కాబట్టి మెల్లగా చేయాలి. వితౌట్ చిన్ ఛాతికి దాటాలి. వితౌట్ చేయండి. బ్రీతింగ్. శ్వాస తీసుకోండి. వితౌట్ breathe without. మెల్లగా తలని ఎడమ వైపు తిప్పండి. ట్విస్ట్ ఇట్ వితౌట్. ఎడమ నుంచి కుడికి శ్వాస తీసుకుంటూ బ్రీతింగ్ చేయాలి. కుడి వైపు తిప్పాలి. వితౌట్ చేస్తూ ట్విస్ట్ చేయండి. అగైన్ ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. బ్రీతింగ్ వితౌట్. శ్వాస తీసుకుని శ్వాస విడిచి ట్విస్ట్ చేయాలి. ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి ఎడమకి ట్విస్ట్. ఎడమ చెవి ఎడమ భుజానికి, కుడి చెవి కుడి భుజానికి తిప్పండి. హెడ్ ఎక్సర్సైజ్. మెడలకు పట్టి వేసుకోవద్దండి. వాతంతో సాధన చేయండి. మెల్లగా రొటేషన్. శ్వాస తీసుకుంటూ డౌన్, శ్వాస తీసుకుంటూ అప్. మెల్లగా చేయాలి. గాయగా చేయొద్దు. బ్రీతౌట్, బ్రీతింగ్. ఉడకద్దండి, స్లో చేయండి. బ్రీతింగ్, బ్రీతౌట్. పైకి వచ్చినప్పుడు శ్వాస తీసుకోవాలి, కిందికి వచ్చినప్పుడు శ్వాస విడవాలి. మనసు పెట్టి చేయండి. అద్భుతమైంది. హెడ్ రొటేషన్, అపోజిట్ డైరెక్షన్. బీపీ ఉన్న వాళ్ళకి కొద్దిగా చక్కర వస్తుంది. ఆపేటప్పుడు శ్వాస తీసుకోండి, శ్వాస విడవండి మెల్లగా. మీరు ఎంత మెల్లగా చేస్తే అంత లాభం. ఇది కన్స్ట్రక్టివ్ రిజల్ట్ అండి. శాంతంగా చేయండి. అద్భుతమైన రిలాక్స్. చేతులు రాయండి, బాగా రాపుడు చేయండి. చేతులు వేడి పుట్టేయండి. దయచేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. ఒక్కొక్కరు 10 మందిని సూర్య నమస్కారంలో జోడించాలి. యోగ సాధనకు తీసుకురండి. ఉచితంగా నేర్చుకోవచ్చు. సర్టిఫికేట్ కావాలంటే మెంబర్షిప్ పై సర్టిఫికేట్ పొందొచ్చు. అసిస్టెంట్ టీచర్ ట్రైనింగ్ కోర్స్ స్టార్ట్ అయింది. ఇది అయిపోయిన వాళ్ళు మళ్ళీ హరిద్వార్లో కూడా అవకాశం ఉంటుంది. వాళ్ళకి 5 రోజుల ముఖ్య శిక్షకు పోవచ్చు. యోగా ఇన్స్ట్రక్టర్ సర్టిఫికేట్ పొందొచ్చు. ఇన్ని అవకాశాలు ఉన్నాయి.
రండి, ముందుకు రండి. అద్భుతమండి సోదర సోదరు మళ్ళా. లైట్ ఎక్సర్సైజ్ చూస్తే సూక్ష్మ వ్యాయామం అండి. ఈ విధంగా పెట్టండి. ఇలా చేతులు ఇలా పెట్టాలి. ఎలా అయితే మనం కరాటే ఫైట్ చేస్తారా, ఇలా కరాటే ఫైట్ చేసినట్టు పిడికిలు బిగించి ఇలా తాకియండి. బొటన వేలు ఈ బొటన వేలు దాకాలి. అర్థమైందా? బొటన వేలుని బొటన వేలు దాకియాలి. ఛాతీ దగ్గర పెట్టండి. శ్వాస తీసుకుంటూ బ్రీత్ ఇన్. శ్వాస తీసుకోండి, నింపండి, ఛాతీ నింపండి. బ్రీత్ అవుట్. మెల్లగా ఛాతీ దగ్గర తీసుకురావాలి. కంప్లీట్ బ్రీత్ అవుట్. బొటన వేలు తాకే ఉండాలి. బొటన వేలు అన్ని వేలు తాకుండాలి. బ్రీత్ ఇన్. శ్వాస తీసుకుంటూ నింపండి. అద్భుతమండి, అద్భుతం. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. నిండుగా శ్వాస తీసుకోండి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. ఎంత హాయిగా చూడండి, అద్భుతమండి. బ్రీత్ అవుట్. రిలాక్స్. లేచి నిలబడతాం. సోదర సోదరు మల్లారా, ఒక 5 ఆసనాలు తప్పకుండా చేయాలండి. లేచి నిలబడండి. ఐదు ఆసనాలు తప్పక చేయాలి. సోదర సోదరు మల్లారా, చక్కగా పొట్ట శుద్ధి కావాలి. పొట్ట శుద్ధి కావడానికి మనం ప్రయత్నం చేయాలి. అర్థమైందా? ఎలా అవుతుంది పొట్ట శుద్ధి? మరి చక్కగా ఐదు ఆసనాలు. పొద్దున లేవగానే వేడి నీళ్ళు తాగాలి. ఫస్ట్ లేవగానే ఏం చేయాలి? అందరికి విన్నపం, ముఖం కూడా కట్టుకోవద్దు. ఒక పెద్ద గ్లాసు వేడి నీళ్లు కూర్చొని చప్పరిస్తూ చప్పరిస్తూ తాగాలి. ఇది మొదటి సూత్రం. అర్థమైందా? నీళ్ళు తాగిన తర్వాత ఆసనాలు చేయాలి. ఏమైనా ఆసనాలు చేయాలి? మోషన్ రావడానికి 5 ఆసనాలు గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి ఆసనం తాడాసన్. చక్కగా 2 కాళ్ళు దగ్గర పెట్టాలి. 2 కాళ్ళు దగ్గర పెట్టి చేతులు మెల్లగా లేపండి. ప్రతి చేతులు ఆకాశం వైపు తీసుకోండి. బాగా బడియా. 2 చేతులని పైకి తీసుకోండి. అద్భుతమండి. ఇంటర్లాక్ చేయండి. ఇంటర్లాక్ చేసి పైకి సాగదీయండి. ప్రతి శరీరాన్ని పైకి తీసుకోండి. కాళ్ళ వేళ్ళ పైన సాగదీయాలి పైకి. ప్రతి స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి. కమ్ డౌన్. చేతులు తలపైన పెట్టి వన్స్ అగైన్ శరీరాన్ని పైకి సాగదీయాలి. శ్వాస తీసుకోవాలి. మన మనసంతా పొట్ట దగ్గర, పొట్ట కింద పొత్తి కడుపు, దీని ఏమంటారు? స్వాదిష్టాన చక్రం అంటారు. ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి. పక్కల్లో ఇక్కడ శ్వాస తీసుకుంటూ మెల్లగా శరీరాన్ని పైకి సాగదీయండి. బ్రీత్ ఇన్. స్ట్రెచ్ చేయండి, స్ట్రెచ్ చేయండి. ఎంత సాధ్యమో అంత స్ట్రెచ్ చేయండి. స్ట్రెచ్ ఇట్. స్ట్రెచ్ యువర్ బాడీ టువర్డ్స్ అప్వర్డ్. Come down. Once again, breathe in and stretch your body towards upward. అన్ని అవయవాలను కదపాలి. స్ట్రెచ్ చేయండి. बहुत बढ़िया. Come down. అర్థమైందా? శరీరాన్ని పైకి సాగదీచి బాగా స్ట్రెచ్ చేయడం, సాగదీయడం. రిలాక్స్. కాలు చాపండి కొద్దిగా. 2 కాళ్ళ మధ్య అంతరం పెట్టండి. కీప్ ఇట్ లిటిల్ డిస్టెన్స్ బిట్వీన్ 2 legs. మెల్లగా చేతులు పైకెత్తండి. ఇంటర్లాక్ చేయండి. తలపైన పెట్టి మెల్లగా స్ట్రెచ్ యువర్ బాడీ టువర్డ్స్ అప్వర్డ్. బ్రీత్ ఇన్. దెన్ మెల్లగా పక్కను గమనించండి. టర్న్ టువర్డ్స్ లెఫ్ట్ సైడ్. ఎడమ వైపుకు తిప్పండి. ట్విస్టింగ్. ఎంత సాధ్యమంత పక్కను గమనించండి. వితౌట్ చేయండి. బ్రీత్ ఇన్. సెంటర్. స్ట్రెచింగ్. పైకి సాగదీయండి. Turn towards right side. Breathe out. Again, come back.
మెల్లగా రావాలి, పైకి సాగదీయండి. Breathe in, then slowly come down other side. Breathe out. Concentrate on under the stomach sides. పక్కన గమనించండి. Breathe out చేయండి. ఏకం చక్కగా చేయాలి. ద్వి त्रीणि चत्वारि విధంగా పక్కల్లో కాన్సంట్రేట్ చేయాలి. అర్థమైందా? ఈ భాగాన్ని కలపాలి, పొత్తి కడుపు భాగాన్ని, ఈ భాగాన్ని మోషన్ మొత్తం రావాలి. అర్థమైందా? కాన్స్టిపేషన్ ఉండదు సోదర సోదరులారా. 99% కాన్స్టిపేషనే. పైల్స్ బ్లడ్ పడుతుంటది, ఫిస్టులా నరకం అండి, నరకం. కొద్దిగా ఆహారం పైన కంట్రోల్ చేయండి. పొద్దున లేచి వేడి నీళ్ళు తాగండి, తాడాసన చేయండి, తర్వాత తిరియక్ తాడాసన చేయండి. ఏం పేరుది? తిరియక్ తాడాసన్. పక్కన ప్రెషర్ కావాలి. కొద్దిగా కాళ్ళగా తీసుకోండి. కొద్దిగా మూడవ ఆసనం కటి చక్రాసన్. చేతులు చాపండి. విధి మెల్లగా కుడి నుంచి ఎడమ వైపు తిప్పండి. ఎడమ చేయి వీపు వెంట పెట్టండి, కుడి చేయి భుజం మీద పెట్టండి. శ్వాస విడవండి, వితౌట్ చేయండి. పక్కన గమనించండి. స్లోలీ ఎడమ నుంచి కుడి వైపు తిప్పండి. ఎడమ నుంచి కుడి వైపు తిప్పి కుడి చేయి వీపు వెనుక పెట్టాలి, ఎడమ చేయి భుజం మీద పెట్టాలి. శ్వాస విడవండి. Keep it your left hand on shoulders and right hand fold it back side. Twist it without. ఇలా చూడండి ఎలా చేశాను. మెల్లగా చేతులు చాపి ఎడమ వైపు తిప్పి ఎడమ చేయి వీపు వెనుక పెట్టాను, కుడి చేయి భుజం మీద పెట్టాను. శ్వాస తీసుకుంటూ వచ్చాను, శ్వాస విడిచాను. పక్కలో గమనిస్తూ స్వాదిష్టాన చక్రంలో సైడ్స్ లో గమనించండి. ఆపండి, ఆపండి, మనసులో అనుకోండి. అద్భుతమైన శక్తి రావాలి. ఎడమ నుంచి కుడికి మెల్లగా శ్వాస తీసుకుంటూ మెల్లగా రావాలి. కుడి చేయి వీపు వెనుక పెట్టండి, ఎడమ చేయి భుజం మీద పెట్టండి. వితౌట్ చేయండి, పక్కన గమనించండి. అద్భుతమైన ట్విస్టింగ్. ఏకం ద్వి త్రీణి చత్వారి పంచ. అర్థమైందా? ఇలా షట్ సప్త అష్ట నవ దశ ఏకాదశ ద్వాదశ త్రయోదశ. ఏమేం చేయాలి? తాడాసన్ 1, తిరియక్ తాడాసన్ 2. అర్థమైందా? కటి చక్రాసన్. కటి అంటే నడుమును చక్రంలా తిప్పే ఆసనం. పొద్దున్నే తప్పనిసరిగా చేయాలి. వేడి నీళ్ళు దాగి తప్పనిసరిగా చేయాలి. ఈ కలపాలి. ఇక్కడ పుట్ట దగ్గర ఇక్కడంతా మనం నిండిపోయి ఉంటది, ఎంత వెళ్ళిపోవాలి. పక్కల్లో ఇక్కడ అక్కడ సరిగా కూర్చోండి. అద్భుతమైన ఆసనం అండి ఇది. ఉదర శంఖాసన్. ఏమంటాం దీన్ని? ఉదర శంఖాసన్. ఇండియన్ టాయిలెట్ కరెక్ట్ ఇది. ఇండియన్ టాయిలెట్ లో పోయి ఇలా కూర్చోవాలి. టాయిలెట్ లో పోయి ఇలా లోపల చేతులు పెట్టి ఇలా కూర్చోవాలి. వెస్టర్న్ టాయిలెట్ లో రానే రాదు. ఇండియన్ టాయిలెట్ కరెక్ట్ ఇది. వెస్టర్న్ టాయిలెట్ అయితే కుర్చీ మీద కూర్చొని ముందుకు వంచాలిగా. ప్రెషర్ రావాలి, ప్రెషర్. అర్థమైందా? సరే చూద్దాం. ఉదర శంఖాసనం. కుడికాలు మోచిప్పని ఇలా ఎడమ కాలు మడమకు దాకియండి. కుడికాలు మోచిప్ప, ఎడమ కాలు మడమకి. ఎడమ కాలుని ప్రెషర్ ఇవ్వండి. ఇలా ప్రెషర్ ఇవ్వండి. ఎడమ కాలుని ఎడమ వైపు తిప్పండి. బ్రీతి ఎడమ వైపు తిప్పండి. తిప్పి ప్రెషర్ ఇవ్వండి, ప్రెషర్ ఇవ్వండి. బ్రీత్ అవుట్. అద్భుతం. కమ్ బ్యాక్ అగైన్. ఎడమ కాలు మోచిప్ప, కుడి కాలు మడమకు దాకియాలి. ప్లీజ్ కాన్సంట్రేట్ ప్రాపర్లీ. ఇమిటేట్ మీ. నన్ను అనుసరించండి. ఎడమ కాలు మోచిప్పని, కుడి కాలు మడమకు దాకియండి. కుడి చేయి ప్రెషర్ ఇవ్వండి. కుడి వైపు తిరగండి. బ్రీత్ అవుట్ చేయండి, బ్రీత్ అవుట్ చేయండి, బ్రీత్ అవుట్ చేయండి. అదర్ సైడ్.
మళ్ళీ బ్రీత్ అవుట్ అదర్ సైడ్ శ్వాస తీసుకోవాలి శ్వాస తీసుకుంటూ ఎడమ కాలం వచ్చి పడి కుడి కాలం ఎడమకి అద్భుతమైన ఆసనం అండి ఉదర శంఖాసన్ ఏమైంది ఈ పక్కలో ప్రెషర్ అవుతుంది పక్కల్లో అర్థమైందా కూర్చోండి 4 ఆసనాలు చేస్తాం తాడాసన్ తిర్యక్తాడాసన్ కడి చక్రాసన్ ఉదర శంఖాసన్ 5వ ఆసనం మెల్లగా బోర్లా పడుకోవాలి ఎడమ వైపు తిరగండి బోర్లా పడుకోండి ఎడమ వైపు తిరిగి బోర్లా పడుకోవాలి నేనే కనిపిస్తున్నాను మీకు హే పరమాత్మ చక్కగా ఎడమ వైపు తిరిగి 5వ ఆసనం చేయాలి పొద్దున్నే బోర్లా పడుకోండి కాళ్ళు చాపండి సోదర మండలారా కాళ్ళు చాపాలి చేతులు పక్క పెట్టాలి మోచేతుల వరకు భూమికి దాకాలి గదవ భూమికి దాకాలి శ్వాస తీసుకుంటూ ఏకం సరళ భుజంగాసన్ ఛాతి వరకు మాత్రమే లేపాలి ఛాతి వరకు మాత్రమే కమ్ డౌన్ పాము పడగల ఎత్తాలి మోచేతులు భూమిగా ఉండాలి శ్వాస తీసుకుంటూ అప్ సరళ భుజంగాసన్ ఛాతి వరకు మాత్రమే మోచేతులు భూమికి బ్రీతింగ్ క్లోజ్ యువర్ ఐస్ కాన్సంట్రేట్ ఆన్ మూలాధార చక్రం అంటే స్పైన్ చివరి భాగం స్లోలీ డౌన్ కమ్ డౌన్ వన్స్ అగైన్ బ్రీతింగ్ అప్ ఛాతి వరకు దెన్ గిప్స్ కొట్టినట్టున్నారు చేతులు ఎలా ఉండాలి ఛాతికి సమాంతరంగా చేతులు రావాలి యు మస్ట్ కీప్ యువర్ హ్యాండ్స్ ప్యారలల్ ఎలా చెస్ట్ కి ప్యారలల్ ఉండాలి కరెక్ట్ గా డిప్స్ కొట్టాలి కదా డిప్స్ కొట్టినట్టు రావాలి మెల్లగా లేపండి టిల్ నాభి వరకు లేపండి చేతుల మీద పనివేయండి బ్రీతింగ్ అర్ధ భుజంగాసనంలో లేపండి నాభి వరకు లేపాలి slowly down sarala bhujangasan complete down slowly complete down there sodara manara once again up sarala bhujangasan ela boinamo ala ravali చేతులు డిప్స్ కొట్టినట్టు చేస్తూ భుజంగాసన్ దెన్ ఎడమ చేయి ప్రెషర్ ఇవ్వండి ఎడమ చేయి ఏం చేయాలి ప్రెషర్ ఇచ్చి శరీరాన్ని లేపి ఎడమ వైపు నుంచి తిరిగి కుడి కాలు మడమ గమనించాలి కాన్సంట్రేట్ ఆన్ రైట్ యాంకిల్ ప్రెషర్ ఇట్ బ్రీత్ అవుట్ భుజంగాసన్ సెంటర్ అగైన్ సెంటర్ come down slowly sarala bhujangasan and complete down and breathe out once again breathe in sarala bhujangasan again breathe in bhujangasan then right hand pressure ichi turn towards right side lepadi paamu padaga ettali then left leg ankle గమనించాలి ఎడమ కాలు మడమ గమనించండి బ్రీత్ అవుట్ చేయండి సెంటర్ డౌన్ వన్స్ అగైన్ బ్రీతింగ్ ప్రెషింగ్ అదర్ సైడ్ అద్భుతమండి ఏకం అదర్ సైడ్ స్లోలీ డౌన్ వన్స్ అగైన్ breathing right side relax relax సోదర మన ఎడమ వైపు తిరగండి ఎడమ వైపు తిరిగి లేచి కూర్చోండి మళ్ళీ లేచి నిలబడండి ఏమేమి చేస్తాం మనం 5 ఆసనాలు గుర్తుపెట్టుకోండి కంపల్సరీ జయాసనాలు ఏంటివి 5 ఆసనాలు ఏమేమి చేస్తాం మొదటిది తాడాసన్ అని ప్రాణాయామం చేద్దాం చక్కగా చేతులు పైకెత్తి తాడాసన్ ఇది మొదటి ఆసనం స్ట్రెచ్ చేయాలి రెండవ ఆసనం కాలు దూరం పెట్టి బ్రీతింగ్
తిర్యక్తాడాసన్. ఇది రెండవ ఆసనం. ఓకేనా అండి? గుర్తుపెట్టుకోవాలి మీరు. మూడవ ఆసనం చేతులు చెప్పండి, కటి చక్రాసన్. ఇది మూడవ ఆసనం. రెండు వైపులా రొటేట్ యువర్ వేస్ట్. అర్థమైందా? మూమెంట్స్ ఇన్ వేస్ట్. నడుములో తిప్పాలి, సైడ్స్ లో గమనించాలి. దెన్ నాలుగవ ఆసనం ఉదర శంఖాసన్. కుడికాలు మోచిప్పని, ఎడమకాలు మనకి ప్రెషర్ ఇవ్వాలి, బ్రీత్అవుట్ చేయాలి. ఎడమకాలు మోచిప్ప, కుడికాలు మీద ప్రెషర్ ఇవ్వాలి. అర్థమైనా? ఉదర శంఖాసన్. ఐదవ ఆసనం కూర్చొని ఎడం వైపు తిరిగి పడుకోవాలి. బోలా పడుకొని చక్కగా తిరియక్ భుజంగాసన్. శ్వాస తీసుకుంటూ ఏకా సరళ భుజంగాసన్. భుజంగాసన్. ఎడమ చేయి ప్రెషర్ ఇచ్చి ఎడమ నుంచి తిరిగి కుడికాలు ఎడమ గమనించాలి. ఏకా తిరియక్ భుజంగాసన్. పాము బాగా ఎత్తాలి. సెంటర్ డౌన్. ఎలా పోయేవారు రావాలి. వన్స్ అగైన్ అప్. కుడి చేయి ప్రెషర్ ఇవ్వండి, కుడి వైపు దిగండి. ప్రతి అద్భుతమైన ఆసనం అండి. రిలాక్స్, శాంతంగా లేచి కూర్చోండి. సోదరమన్నారా, జీవితంలో అత్యంత ప్రధానమైంది ఏంటిది? సాధన. సాధనను విడవకండి సోదరమన్నారా. సాధన అత్యంత ప్రధానం. అర్థమైందా? నేర్చుకోవాలనే తపన ఉండాలి. 10 మందికి మనకు చేతనైంది నేర్పియాలి. ప్రయత్నం చేసే వాళ్ళ లోపమే ఈ సమాజానికి శాపం. అందరు ఖరాబ్ అయిపోతున్నారు, అందరు ఇట్లయిపోతున్నారు, అందరు అట్లయిపోతున్నారు, వీళ్ళు మోసం చేస్తున్నారు, వాళ్ళు అన్యాయం చేస్తున్నారు అనడం ఈజీ. నేనేం చేస్తున్నాను? నేను మోసం చేస్తున్నానా? నేను హింస చేస్తున్నానా? యమ అహింస సత్యం అస్తేయా బ్రహ్మచర్యం అపరిగ్రహ నా జీవితంలో వచ్చాయా? నేనేం చేస్తున్నాను? సాధన. అర్థమైందా? నా జీవితంలో అత్యంత ప్రధానమైంది సాధన. సాధనకు ముందుకు రండి. పిల్లల్లో నింపండి. తల్లిదండ్రులుగా ప్రథమ కర్తవ్యం మీ పిల్లల్లో సంస్కారాన్ని నింపండి. సాధన అనే సంస్కారాన్ని. ఈ జీవితం ఎందుకోసం దొరికింది? సాధన కోసం. ఆధ్యాత్మిక స్పర్శ దొరకాలి. సాధన కోసం ఈ జీవితం దొరికింది. ఏ ఇంజనీర్ అయినా ఏం చేయలేదండి. యు మే బికమ్ ఏ ఇంజనీర్, గుడ్ ఇంజనీర్, బట్ యు మే failure individual. There is no useless, there is no useful andi. Failure individuals. You may become a good doctor, so what? You are a failure human being. అర్థమైందా అండి? సాధన కావాలి. నా జీవితంలో మానవీయ గుణాలు, ఆధ్యాత్మికత రావాలి. నైతికత అనేది ప్రాథమికమైంది. మీ అందరూ సహకరిస్తారని. అసిస్టెంట్ టీచర్ ట్రైనింగ్ స్టార్ట్ అయింది కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైతే సర్టిఫికేట్ కావాలో వాళ్ళకి వెస్టర్న్ కంట్రీస్ లో అక్కడిక్కడ పోయినప్పుడు కూడా పాకెట్ మనీ ఈజీగా సంపాదించుకోవచ్చు. వాళ్ళు బీటెక్ వాళ్ళు వీళ్ళు సంపాదించుకోవచ్చు. అర్థమైందా? సంపాదించుకోవచ్చు న్యాయ మార్గంలో. రండి, నేర్చుకోండి, సర్టిఫికేట్ తీసుకోండి, లేదా మీరు పాటించండి, నో ప్రాబ్లం. అద్భుతమైన ప్రయత్నంలో ముందుకు రండి. నేను ఈరోజు మీకు అసిస్టెంట్ టీచర్ ట్రైనింగ్ లింక్ కూడా పెడతాను. అందరికి పంపండి, 10 మందికి ఇచ్చేయండి. సిస్టమేటిక్ గా నేర్చుకుందాం. వచ్చిన కాడికి పక్క నేర్చుకోవాలి. అది మన లక్ష్యం. ఈరోజు పక్క నేర్చుకోవాలి. సూక్ష్మయామం అండ్ మెయిన్ అది చూసాం మనం. కొద్దిగా ప్రాణాయామం చేయాలి. 5 నిమిషాలు టైం ఉంది. ప్రాణాయామం చేద్దాం. వట్టి అనులోమ విలోమం చేద్దాం. కుడి ముక్కు బియ్యండి, ఎడమ ముక్కుతో శ్వాస విడవండి. అదే ఎడమ ముక్కుతో శ్వాస తీసుకోండి. బ్రీత్ ఆపండి. కుడి ముక్కుతో విడవండి. అగైన్ కుడి ముక్కుతో శ్వాస తీసుకోండి. బ్రీత్
ఆపండి. ఎడమ ముక్కుతో విడవండి. బ్రీత్ ఇన్. ఆపండి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. ఆపండి. బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్. బ్రీత్ అవుట్. అదర్ సైడ్ తో ఏ ముక్కుతో తీసుకున్నామో ఆ ముక్కుతో కాకుండా వేరే ముక్కుతో విడవాలి. మెల్లగా పూరక రేచకాలు సమానంగా ఉండాలి. బ్రీత్ ఇన్ 4 సెకండ్లు. 1 2 3 4 5 6 7 8 ఆపాలి. ఎడమ ముక్కుతో విడవాలి 4 సెకండ్లు. 1 2 3 4 5 6 7 8 again breathe in. ఆపండి. breathe out. breathe in. ఆపండి. breathe out. breathe in. మంచి భజన్ని ఆస్వాదిద్దాం. ఒక భజన ఎంజాయ్ చేద్దాం పూజ్య స్వామీజీతో పాటు. స్వామీజీ మన దగ్గరనే ఉన్నాడు. మనమందరం ఎవరమి? ఏకలవ్యులం. మన పరమ గురువు పరమ పూజ్య స్వామీజీ మన దగ్గరనే ఉన్నాడండి. చక్కగా అల్లో విలోం చేద్దాం. మనస్సు పెట్టి చేయండి. శ్వాస విడవండి. जो मन वचन कर्म से पवित्र है वो चरित्रवान ही यहाँ महान है. పవిత్రులం కావాలి మనం. మనస్సు వచస్సు కర్మతోటి ఒక్క తప్పు కూడా చేయదు. मन रखो पवित्र तन रखो पवित्र मन रखो पवित्रता मनुष्यता की शान है. जो मन वचन कर्म से पवित्र है वो चरित्रवान ही यहाँ महान है. जो मन वचन कर्म से पवित्र है वो चरित्रवान ही यहाँ महान है. శాంతంగా చేయండి. ఎవరైతే రోగం ఉందో 1 సెకండ్కి 40 సార్లు అన్నట్టు మెల్లగా చేయాలి. రోగం లేని వాళ్ళు కొద్దిగా గతి పెంచి చేయొచ్చండి. మన సామర్థ్యానికి అనుగుణంగా చేయాలి. బ్రీత్ అవుట్. अहमेव स्वयं इदं वदामि जुष्टं देवे विरुतमानुषेभिः. अहमेव स्वयं इदं वदामि जुष्टं देवे गुरुतमानुषेभिः. यं कामयेतं तमुग्रं प्रणौमि तं ब्रह्माणं तं ऋषिं तं सुमेधां. ये मार्ग है ऋषियों का. प्रभु हमें स्वीकार करते हैं, हमारा उद्धार करते हैं, हमारे भीतर प्राप्तम करते हैं. శాంతంగా కుడి ముక్కుతో శ్వాస తీసుకుంటున్నాం. ఆపాము. ఎడమ ముక్కుతో విడుస్తున్నాం. విడిచిన ఎడమ ముక్కుతోనే శ్వాస తీసుకోవాలి. బ్రీత్ ఇన్. ఆపాలి. వేరే ముక్కు అంటే కుడి ముక్కుతో విడవాలి. जीवन में पूर्ण माधुर्य प्रकट हो. జీవితంలో పూర్ణ మాధుర్యము ప్రకటమవ్వాలి. बड़ा ही मूल्यवान है तुम्हारा ये जन्म. तुम्हारा ये जन्म, तुम्हारा ये जन्म. जगत
की कर्म भूमि में करो भले करम, करो भले करम, करो भले करम। जगत की कर्म भूमि में करो भले करम। శ్వాస తీసుకోండి, ఆపండి, శ్వాస విడవండి. करो भले करम, తీసుకున్నప్పుడు ఓం, करो व्यवहार, విడిచినప్పుడు ఓం. रखो व्यवहार, आदर्श व्यक्ति తీసుకున్నప్పుడు ఓం, मन वचन कर విడిచినప్పుడు ఓం. वो चरित्रवान ही यहाँ महान है। पवित्र तन रखो, पवित्र मन रखो, पवित्र तन रखो, पवित्र मन रखो। శ్వాస తీసుకోవాలి, ఆపాలి, విడవాలి. वचन कर्म से पवित्र है, वो चरित्रवान ही। ప్రశాంతంగా చేయండి. క్లాప్స్. तुम अपनी आंखों में अमृत रखो विमल विमल, అమృతము రఖో విమల్ విమల్, రఖో సదా విమల్. तुम्हारी वाणी में माधुर्य हो सरल सरल, ఆ, వాణి మే మధుర్, రఖో हो सरल సరల్. हो सदा सरल। तुम हो के निर्विकार, सबका करो सत्कार। हाँ, तुम हो के निर्विकार, सबका करो सत्कार. ये जन्म तुम्हारा ही इम्तिहान है, तुमसे वचन कर्म से पवित्र हो, पवित्रवान ही यहाँ महान है. पवित्र मन रखो, पवित्रता मनुष्यता की शान है। గుర్తుపెట్టుకోండి పిల్లలు. वचन कर्म से पवित्र है। बोलो सच्चिदानंद भगवान की जय. సోదర సోదరమల్లారా, वचन कर्म పవిత్రులం కావాలి. మనతో ఒక్క తప్పు జరగద్దండి. మన మనస్సుతో, మన వచస్సుతో, మన కర్మతో హింస జరగద్దు, తప్పు జరగద్దు. పవిత్రులం కావాలి. ఆదర్శవంతమైన జీవితం రావాలి. సాధనలో అత్యంత ప్రధానం పిల్లలు ఎదగాలంటే ముఖ్య సూత్రం అది. గుర్తుపెట్టుకోండి. సూర్య నమస్కార సాధనలో వెళ్దాం. అద్భుతమైన దశ సహస్ర యువ అష్టోత్తర శత సూర్య నమస్కార సాధనకి స్వాగతం, సుస్వాగతం. సోదర సోదరమల్లారా, అద్భుతమైన ప్రయత్నం మన తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. తెలుగు రాష్ట్రాలన్నీ సాధనలో ముందుకు రావాలి. యువతరం సూర్య నమస్కార సాధన చేయాలి. సూర్య నమస్కారం సంపూర్ణ వ్యాయామం. సూర్య నమస్కారం అద్భుతమైనటువంటి సాధన, ఉపాసన. నా జీవితంలో సూర్య నమస్కారం కావాలి. శరీరంలోని శిరష వృష శిరష దృష్ట్యా మనస వచస తథా పదభ్యాం కరభ్యాం జానుభ్యాం, అన్ని అంగాలకు సంపూర్ణ వ్యాయామం సూర్య నమస్కారం. సోదరులందరికీ విన్నపం, సోదరులు తప్పనిసరిగా లంగోటీని ధరించాలి. ఇంద్రియ నిగ్రహం పెరుగుతుంది, చంచలత్వం పోతుంది, ధారణాశక్తి పెరుగుతుంది. ఎలా కట్టుకోవాలి లంగోటి? నేను చూపిస్తా చూడండి. లంగోటి ఎలా కట్టుకోవాలి? లోపల నుంచి కట్టుకోవాలండి, పైనుంచి కాదు. అర్థమైందా? లంగోటి ఎలా కట్టుకోవాలి? ఫస్ట్ లంగోటి ఉంది కదా, ఇలా తీయండి. లోపల నుంచి ఇలా లంగోటిని వెనుక పెట్టుకోవాలి. నాడ ఉంది, నాడని తీసుకోండి. లోపల నుంచి లంగోటిని ఇలా తీసుకోవాలి. అర్థమైందా? పైకేసుకోవాలి. పైకేసుకొని నాడ తిప్పి ముడేయాలి. నడుముకి ముడి వేసి తీసుకోవాలి. నడుముకి ఏం చేయాలి? ముడి వేయాలి. బాగా గట్టిగా ముడేసుకోవాలి.
ఇలా అర్థమైందా? నడుముకు ముడి వేసి ఏం చేయాలి? సపోర్టర్ ఇది కాబట్టి సరిగ్గా సెట్ చేసుకోవాలి. ఇక్కడ మడతపడద్దు, ఇక్కడ మడతపడకుండా సపోర్టర్ ని సెట్ చేసుకోవాలి. బాగా లాగండి, కరెక్ట్ సెట్ చేసుకోండి. బాగా లాగండి లాగండి లాగండి. దెన్ లోపల నుంచి తీసుకోవాలి. ఇలా లోపల నుంచి తీసుకొని గోష్ కట్టినట్టు వెనుకకి ఏం చేయాలి? చెక్కాలి. సోదర మండల లంగోటి ధారణ అద్భుతమైంది. లోపటి నుంచి వేసుకోవాలి. అర్థమైందా? ఆల్రెడీ మాకుంది. సో దయచేసి అందరికి విన్నపం, లంగోటి ధరించండి. దీనివల్ల ఏమవుతుంది? ఏకాగ్రత పెరుగుతుంది, మానసిక శక్తి పెరుగుతుంది, చంచలత్వం పోతుంది. తప్పు చేస్తే హెర్నియా వస్తుంది. హెర్నియా సమస్య రాకుండా కాపాడుతుంది. ఎవరికి కావాలన్నా నాకు ఫోన్ చేయండి. కేవలం 75 రూపీసే. పోస్ట్ లో పంపిస్తే 25 రూపాయలు యాడ్ అవుతుంది. 100 రూపీస్ లో మీ దాకా వస్తుంది. సూర్య నమస్కారం చేయాలంటే మగపిల్లలు లంగోటి కట్టుకోవాలి. అర్థమైందా? అక్క వాళ్ళు ఎంటీ స్టమక్ తోటి ప్రాపర్ డ్రెస్ తో చేయాలి. దెన్ ఇది సాధనలో ముందుకెళ్దాం. ఫిట్నెస్ సాధించాలి. ఫిట్ భారత్, ఫిట్ తెలంగాణ. మన నినాదం ఏంటి? ఘర్ ఘర్ యోగా, ఘర్ ఘర్ సూర్య నమస్కార్, ఘర్ ఘర్ ఫ్యామిలీ. అర్థమవుతుందా? సూర్య నమస్కార్. ఫిట్నెస్ సాధించాలి. ఫిట్ ఫ్యామిలీ, ఫిట్ భారత్, ఫిట్ తెలంగాణ. కాబట్టి సూర్య నమస్కార సాధనని పిల్లలకి తప్పనిసరి చేయండి. మీ ఫ్యామిలీ ప్రోగ్రామ్ మార్చండి. ఇది ఫ్యామిలీ ఈవెంట్, స్కూల్ ఈవెంట్, ఫ్యామిలీ ఈవెంట్. మార్నింగ్ లేసి కంపల్సరీ సూర్య నమస్కారం చేయాలి. అలా మీరు అనుకోవాలి. అర్థమైందా? మనం ముందుకెళ్దాం అద్భుతమైన సూర్య నమస్కార సాధనలో. సోదర మండలారా, లేచి నిలబడదాం. అద్భుతమైన స్పర్శ మనకు దాకాలి. లేచి నిలబడి చక్కగా శాంతంగా తప్పనిసరిగా మంత్రోచ్చరణతో సూర్య నమస్కారం చేయాలండి. ఎలా చేయాలి? మంత్రోచ్చరణతో. నెక్స్ట్ 108 నమస్కారాల ఎలిజిబిలిటీ రౌండ్ 14th రోజుది. అప్పటి వరకు మీరందరూ పక్కా కావాలి. చక్కని నమస్కారాలతో సరిగ్గా నేర్చుకోండి. సూర్య నమస్కారంలో 12 ఆసనాలు. ఎన్ని ఆసనాలు? 12 ఆసనాలు. ఒక నమస్కారం అంటే 12 ఆసనాలు రావాలి. ఆసనం సరిగ్గా రావాలి. ఆసనం అంటే శరీరాన్ని